నేను ఒక వీడియో చూసా ఫేస్బుక్లో. అందులో అంటే నాకు తెలిసి ఆ మంత్రి గారి మీద చాలా ఆరోపణలు అవన్నీ వచ్చాయి, కానీ ఈ మధ్యకాలంలో పెద్దగా పేర్లు కూడా వినపడట్లేదు. కానీ మరి నారాయణ గారు ఇట్లా ఇద్దరు దంపతులను కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నారు. అది చూడండి మీరు. ఈ మధ్య తెలుగు చుట్టుపక్కల అభిరాల గ్రామం చుట్టుపక్కల విలువైన భూములకు సంబంధించిన అధ్యాక్రాంతం, దౌర్జన్యాలు, స్థానిక టీడీపీ నాయకుల ప్రవేశం, ఎమ్మెల్యే ప్రవేశం, దీనిపైన పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ ద్వారకానాథ్ రెడ్డి గారు మన కుటుంబం చాలా సీనియర్స్, పార్టీలో పనిచేశారు. అలాంటి వ్యక్తి 3 ఎకరాల భూమి కొనుక్కుంటే దాన్ని మాదిని ప్రజలు కబ్జా చేశారు. దీనికి మెయిన్ బాధ్యత ఎవరంటే దోలేపల్లి విష్ణు శివరాజ ప్రసాద్. ఇతను డైరెక్ట్ గా అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టర్కి పిలాంగి. ఇది అనగాని రెవెన్యూ మినిస్టర్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా ఇక్కడ జరగదు. ఇప్పుడు ఎమ్మెల్యే వీళ్ళంతా స్కేప్ బోర్డ్సే. అసలు విషయం అతనిది. అందుకని చెప్పదలుచుకుంది టీడీపీ గవర్నమెంట్కి. మీ మంత్రులే డైరెక్ట్ గా ల్యాండ్ కట్టడానికి ఇన్వాల్వ్ అవుతుంటే, ఇలాంటి సీనియర్స్ మీద దాడి చేస్తుంటే రోడ్డుని పెట్టి, ఇలాంటి బినామీ వాళ్ళ పేర్లంతా పెట్టి అవేవి చేసుకుంటే వీడు అనామకుడు. మొత్తం డాక్యుమెంట్ చేస్తే ఒక్కడికి ఆధార్ కార్డు లేదు, ఒక్కడి ఐరిష్ ఫోన్ లేదు. అంత పాస్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో కేడీ తీసుకుంటాయి, అట్లా తీసేసి పెట్టేసి ఇక్కడ వాళ్ళు ఫీజు చేసి పెట్టారు. ఇది రూమ్నాథ్ అంటారు. ఇది ఎంత అధికారం ఉన్నా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నొంగ తీసుకుని ఇవన్నీ చేస్తుంటే చట్టం ఊరుకోదు. ఇది అల్టిమేట్ గా టీడీపీ అక్కమాయికి వర్తిస్తుంది. ఎందుకంటే కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి సీరియస్ గానే తీసుకుంటుంది. కొత్తలో లేకుండా పోతే ఈ భూమిని ఎద్దరికి వాళ్ళు స్వాధీనం చేయిస్తాం, దాన్ని వదిలిపెట్టేది లేదు. కానీ వచ్చే బ్లేమ్ అంతా టీడీపీ నాయకత్వం వస్తుంది, అది వాళ్ళు తెలుసుకోవాలి. మరి ఇది చూసిన తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా మనమేం చెప్పేదేం లేదు. నిజంగానే అది జరిగిందా? మంత్రి గారికి తెలియకుండా జరిగిందా? జరుగుతుందా అట్లా? ఓకే, మంత్రి గారికి తెలియకుండా జరిగిందా? మరి మనము ఒక పెద్ద మంచి ప్రభుత్వం అందిస్తున్నామని ఊరూరా స్టిక్కర్లు అతికించినప్పుడు ఇలా జరుగుతుంటే ఎవరు పట్టించుకోకపోతే ఎలా? మరి ఆయనేమో ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఉంది, ప్రభుత్వం మీద చాలా గుడ్ విల్ ఉంది అంటే ఎమ్మెల్యేలు అందరూ గెలిస్తేనే కదా అసంతృప్తి. పైగా నారాయణ గారు వెళ్ళి కూర్చొని అట్లా మాట్లాడారంటే కాస్త కూస్త నిబద్ధత ఉంటేనే కదా. ఆ ముసలోళ్ళని చూశారు. గత ప్రభుత్వం చాలామందిని వేధించింది, విసిగించింది. ఒక చిన్న పోస్ట్ పెడితేనే ఎలా చేసింది అలా చేసిందని ఆలోచించుకున్నటువంటి మేధావులందరూ ఇలాంటి వాటి మీద కూడా మాట్లాడాలి. నాకు నేను ఇంతకు మించి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయనే చెప్పాడు, మొత్తం చెప్తున్నట్టు. ఏది ఆడెవడో ఒకడు చెప్తుంటాడు కదా ఎప్పుడు, నేను చేస్తున్నాను మీరు డిసైడ్ చేసుకోండి అని. మీరే డిసైడ్ చేసుకోండి.